అప్డేట్ కి యాడ్ కి ఏంటి తేడా? అప్డేట్ అయితే అప్డేట్ అంటే జాయినింగ్ ద duplicates టూ ని avoid సెట్స్ అండ్ చేస్తుంది sir. ఫార్మింగ్ సింగిల్ సెట్ సార్. సెట్ అంటేనే డూప్లికేట్స్ ని అవాయిడ్ చేయటం. సెట్ డూప్లికేట్స్ అసలు ఉండవు. అప్డేట్ కి దీనికి తేడా ఏంటి అంటే అప్డేట్ వచ్చేసి 2 సెట్స్ ని జాయిన్ చేయగలుగుతుంది నేను. అంటే Yes, ఇన్పుట్ sir. ఇచ్చే 2 సెట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా 1 2 3 3 4 3 3 4 5 both are sets no ABs. It can combine both the sets. బట్ యాడ్ వచ్చేసి ఏంటి నాన్న ఒక సెట్ లోకి ఒక్క ఎలిమెంట్ నే పంపిస్తుంది అంతేగాని సెట్ ని జాయిన్ చేయలేదు. ఇది అర్థమైందా? yes sir. సో యాడ్ ఈస్ టు యాడ్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ నాన్న, రైట్? ఓకే, సో రిమూవ్ అయితే ఏం చేస్తుంది నాన్న వచ్చేసి రిమూవ్ వచ్చేసి ఇట్ రిమూవ్స్ ద స్పెసిఫైడ్ వాల్యూ ఫ్రమ్ ద సెట్ కదా. 1 2 3 లో వచ్చేసి నేను 3 ఇస్తాను. సెట్స్ లో నాకు ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయా? సెట్స్ లో నో సార్. ఎందుకు ఇండెక్స్ వాల్యూస్ ఉండవమ్మా? ఎవరన్నా చెప్పండి, సెట్స్ లో ఇండెక్స్ లో ఎందుకు ఉండవు చెప్పండి. ఏంటి సార్ మ్యూటబుల్ అన్ఆర్డర్డ్ సార్. సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ నాన్న, రైట్? దట్ మీన్స్ సెట్స్ సార్ ఒక పర్టికులర్ పొజిషన్ లో ఉంటే అని ఏమి ఉండదు నాన్న. వెన్ యూ టేక్ ద లిస్ట్ అండ్ టపుల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, దే ఆర్ యాక్చువల్లీ పొజిషనల్లీ they are bound actually. That means 0th index, this element will be at 0th index, this element will be at index 1, this element will be at index 2. So those are fixed actually, right? But if you take the example of these sets, you can't say that because those values get jumbled, right? Because they are not ordered sets, right? అర్థమైందా? Yes sir. Yes. Yes. ఓకే నాన్న, సో ఈ సైట్ చూడండి నాన్న. సో దిస్ ఈజ్ ఎనదర్ ఆన్లైన్ సైట్ అన్నమాట. చూస్తున్నారా? ఏం కనిపిస్తుందన్న మీకు? కోడ్ కోడ్ Output. అవుట్ జీవితం. ఆ టైటిల్ చదవండి, పైన ఏముందో. కోడ్ స్కల్ప్టర్ సార్. సో దెర్ ఇస్ ఎ వెబ్ అప్లికేషన్ కాల్డ్ కోడ్ స్కల్ప్చర్ 3, రైట్? మీరు గూగుల్లో Yes, కొట్టినా sir. వస్తుంది నాన్న, ఓకేనా? గూగుల్లో కొట్టినా వస్తుంది కోడ్ స్కల్ప్చర్ 3 అని చెప్పేసి. సో దిస్ ఈస్ అనదర్ వెబ్ అప్లికేషన్ దట్ ఈస్ యూజ్డ్ టు రన్ యువర్ పైథాన్ అనమాట. పైథాన్ కోడ్ చేద్దాం అని అనుకుంటే ఇది వచ్చేసి నాకు ఈజీగా చేసుకోవచ్చు నేను. లైక్ మనకి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అని ఇలా చూస్తున్నాం కదా. సో ఇది కూడా ఒక ఆన్లైన్ కంపైలర్ నేను. స్పెషాలిటీ ఏంటి అంటే సింపుల్ గా ఉంటుంది. నేను యాడ్లు అలాంటి హడావుడ్ ఏం లేకుండా సింపుల్ గా కనిపిస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ మనం కోడ్ రాస్తే రైట్ సైడ్ మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. అర్థమవుతుందా? అలాగే వచ్చేసి మనం ఇక్కడ ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకోవచ్చు నేను, రైట్? అలాగే వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్ వచ్చేసి ఒకేసారి కామన్ గా వచ్చి యూ కెన్ యాక్సెస్ ద సేమ్ ప్రోగ్రామ్. నేను ఇద్దరు షేర్ చేసుకుని ఒకేసారి ప్రోగ్రామ్స్ ని చేయొచ్చు. నేను ఈ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ చూసారా? ఒకసారి ట్రై ఇట్, రైట్? చెప్పండి. Okay sir. Yes, sir. Okay, sir. ఓకే నాన్న, సో ఇక్కడ చూడండి నాన్న. సో ఐ జస్ట్ డిక్లేర్డ్ ఎ సెట్ ఓవర్ హియర్, రైట్? సెట్ ఏనా అది? S equals to Yes, అని sir. చెప్పారు. Yes, sir. Okay, how can you say that is a set? Curly braces. Braces. Very good. బాగా చెప్పారు. ఓకే నాన్న, సో బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దట్ ఈస్ అ సెట్, రైట్? అవుట్పుట్ ఏమొచ్చిందన్న? Three 4 2 5 1 sir. 34251, sir.
మన వాల్యూస్ అన్ని వచ్చేసి 1 to 5 వచ్చేసి మనం ఒక ఆర్డర్ లో ఇస్తే ఇక్కడ ప్రింటింగ్ ఏమైంది నాన్న, రకరకాలుగా ప్రింట్ అయింది కదా. Yes, sir. ఎస్ సార్. బికాస్ వై, బికాస్ దిస్ సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్, రైట్? Yes, sir. ఎస్ సార్. సో అందుకని ఇండెక్స్ 0లో 1 ఉంటది, ఇండెక్స్ 1లో 2 ఉంటదని ఇలా ఏం చెప్పలేము నాన్న మనం. సో వి డోంట్ ఎట్ ఆల్ టాక్ అబౌట్ ద ఇండెక్స్ వాల్యూస్ ఇన్ సెట్స్, గుర్తుపెట్టుకోండి, రైట్? So if I want to remove any element from the set, obviously I'll just specify the element, right? So 3 తీసేయి అంటే జస్ట్ 3 ని రిమూవ్ చేసేస్తుంది నేను. a dot remove 3 అంటే వచ్చేసి 3 will be removed, and you can see that only 1 2 will be there in your set. If I ask to remove an element which is not in the set, 5 ఉందా మన సెట్ లో? లేదు కదా. Yes, sir. So No, in that sir. case, in that case you will get the key error, right? Okay, in that case you will get the key error. So there is a similar Yeah. method to this discard. Okay, remove లాంటి మెథడ్ ఇంకోటి ఉంది నాన్న, which is known as a discard. Okay, అంతా సేమ్ గానే ఉంటుంది, పేరు జస్ట్ చేంజ్ అంతే. సో డిస్కార్డ్ 3 అంటే 3 వెళ్ళిపోతుంది నాన్న. అలాగే డిస్కార్డ్ 5 అంటే ఎర్రర్ రాదు నాన్న, నాకు అర్థమవుతుందా? సో దట్స్ అ డిఫరెన్స్ అన్నమాట. రిమూవ్ అయితే ఆ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇట్ సేస్ దట్ ఈస్ ఎర్రర్, బట్ ఇట్ డజంట్ సే ఎర్రర్. ఏం చేంజెస్ ఏం చేయకుండా అలానే ఉంటుంది నాన్న. దట్స్ అ డిఫరెన్స్ అంతే, రిమూవ్ కి డిస్కార్డ్ కి. అర్థమైందా? ఎస్ సార్. ఓకేనా? Yes, sir. ఓకే, వెరీ గుడ్. అండ్ ఇలాంటి మెథడ్ ఇంకోటి కూడా ఉంది నాన్న, పాప్ మెథడ్, రైట్? పాప్ మెథడ్. సో పాప్ మెథడ్ వచ్చేసి ఏం చేస్తుంది, ఇట్ విల్ రిమూవ్ అండ్ రిటర్న్స్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ నాన్న వచ్చేసి. సో అలాగే వచ్చేసి మనకి ఆ ఎలిమెంట్ కనుక లేదు అని అనుకుంటే, ఎలిమెంట్ లేకపోవటం కాదు, సెట్ కి వచ్చి ఎంటీగా ఉంటే యూ విల్ గెట్ అన్ ఎర్రర్ నాన్న వచ్చేసి. అంటే నువ్వు వచ్చేసి ఏదో రిమూవ్ చేయమంటున్నావు బట్ అక్కడ వచ్చేసి ఏమీ లేదు అని. ఓకే, సో జస్ట్ సీ దిస్ మా. చూస్తున్నారు నాన్న? సో పాప్ అంటే ఏం చేస్తుందన్న, మనకి అది నంబర్ 5 ని తీసేసింది, రైట్? Yes, sir. ఈసారి చూడండి మళ్ళీ 5 తీసిందా, ఈసారి వచ్చి 1 తీసింది నాన్న. మళ్ళీ రన్ చేస్తాను నేను, చూడండి. ఈసారి చూడండి 3 తీసింది. చూస్తున్నారా? So what does it mean actually? There is no guarantee that this element will be removed because s dot pop lo nenu emi cheppaledu nana, right? Just pop ani call chesa. Pop em chestundi ante set lonchi ఏదో ఒక ఎలిమెంట్ ని రాండమ్ గా తీసేస్తుంది నన్న. అర్థమవుతుందా? దట్ మే బి 1 కావచ్చు, 5 కావచ్చు, 3 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు. దట్ ఈస్ సిస్టమ్ డిపెండెంట్ నన్న. బట్ వన్ ఎలిమెంట్ విల్ బి రిమూవ్డ్. అర్థమైందా? Yes, sir. నేను చూడండి నాన్న 5 రిమూవ్ చేయమని ఎస్ డాట్ పాప్ అని 5 ఇచ్చాను నాన్న. అది చూడండి నాకు ఏమి ఇచ్చింది, టైప్ ఎర్రర్ అని చెప్పి ఇచ్చింది. ఏం చెప్తుంది అది? పాప్ డజంట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ బట్ యూ హ్యావ్ గివెన్ 1 అని చెప్తుంది, రైట్? అంటే మనం పాప్ కి ఏమి చెప్పకూడదు అన్న, అది తీసే ఇది తీసే అని. జస్ట్ పాప్ అంటాము, ర్యాండమ్ గా ఏదో ఒక దాన్ని తీసేస్తుంది అది, అంతే. అర్థమైందా? ఇప్పుడు చూడండి పాప్ ఎలిమెంట్ 2 అంటుంది, రైట్? ఓకేనా? Yes, sir. సో అందుకని ఇలా రాసాం నేను వచ్చేసి, పాప్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ఎనీ ఆర్బిట్రరీ ఆర్ ర్యాండమ్ ఎలిమెంట్. అర్థమైందా? సో ఎనీ ఎలిమెంట్, ర్యాండమ్ ఎలిమెంట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద సెట్ అన్నమాట. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, రైట్? అలాగే వచ్చేసి నా సెట్ అంతా ఎంటీగా ఉందనుకోండి నేను, ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ క్లియర్డ్, ఇట్ గివ్స్ మీ దట్ అన్నమాట, టైప్ ఎర్రర్. Sir, already these methods completed, sir. ఇవన్నీ చెప్తా. Up to not in వరకు కంప్లీట్ అయింది, sir.
మరి ఏంటి అన్ని మళ్ళీ చెప్పేస్తున్నారా? ఇందులో చెప్తున్నారా, వేరే చెప్తున్నారా మీరు? ఇందులోనే సార్ ఆల్రెడీ సెట్స్ లోనే అప్ టు ఇన్ నాట్ ఇన్ వరకు కంప్లీట్ అయినాయి సార్ మెథడ్స్. అవునా? ఎస్ సార్. సెట్ మెథడ్స్ లో నాట్ ఇన్ వర్క్ అయినాయి సార్. ఎస్ సార్. చెప్పలేదు, అన్ని మళ్ళీ ఫ్రెష్ గా వింటున్నారండి నేనైతే జీవితం. చెప్తాం సార్ స్టార్టింగ్. ఓకే నాన్న, క్లియర్ అయితే ఏం చేస్తుంది నాన్న? క్లియర్ గివ్స్ an empty set sir. యా, వెరీ గుడ్. ఇట్ క్లియర్స్ ఆల్ ది ఎలిమెంట్స్. లెంగ్త్ అంటే వచ్చేసి ఏం చేస్తుంది? లెంగ్త్ ఆఫ్ ది సెట్. ఇన్ నాట్ ఇన్ వచ్చేసి ఇన్ని నాట్ ఇన్ వచ్చేసి ట్రూ ఆర్ నాట్ ట్రూ చెప్తాయి, రైట్? యా, ట్రూ ఆర్ ఫాల్స్. యా, వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి చెప్పాలా ఈజ్ సబ్సెట్? ఇది కూడా చెప్తామా? ఎస్ సార్, చెప్పాలి సార్. Okay, very good, Nana. So there is a method called is subset. Okay, it's called is subset. So if you take two sets, Nana, 1 2 3 అని S అని ఒకటి 1 2 3 తీసుకున్నాను. T లో కూడా మళ్ళీ నేను 1 5 6 7 2 3 అంటే 1 2 3 లో ఒక చోట కాకుండా ర్యాండమ్ గానే పెట్టాను నేను. సో సెట్ T ని ప్రింట్ చేస్తున్నాను, తర్వాత చెక్ చేస్తున్నాను ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఏం చేయొచ్చు? కంపారిజన్ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెడితే అదే వస్తుంది నన్ను. అలా లేదు అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ మెథడ్ కాల్డ్ ఈజ్ సబ్సెట్, రైట్? ఏంటిది? ఈజ్ సబ్సెట్. యా. సో ఇక్కడ చూడండి నాన్న, నేను ఎస్ తీసుకుంటున్నాను. ఎస్ లో వచ్చేసి 2, 1, 3 అని చెప్పి తీసుకున్నా. 3 ఎలిమెంట్స్ తీసుకున్నా, రైట్? ఐఎమ్ డిక్లేరింగ్ ఎనదర్ ఎలిమెంట్, అది ఎనదర్ సెట్. సో వేర్ ఐఎమ్ టేకింగ్ దిస్ సంథింగ్ లైక్ 9, 2, 4, 1, 5, 3, 6, 7. Okay, so is S is subset of T or not? Yes sir. Yes sir. Subset of T. సో సబ్సెట్ అవునా కాదో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టీ అని చెప్పి రాస్తే అయిపోతుంది నేను, రైట్? ఎస్ సార్. వచ్చిందా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇట్స్ ఈజీ నేను వచ్చేసి. ఓకే, సో దీన్ని మనం మామూలుగా కంపారిజన్ ఆపరేటర్స్ తో పిలిస్తే, అలా కాకుండా నా దగ్గర ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది నేను వచ్చేసి ఈజ్ సబ్సెట్ అని చెప్పేసి. సో పెరాంథసిస్ లో వచ్చేసి సూపర్ సెట్ ఎవరున్నారో వాళ్ళని ఇవ్వాలి అనమాట. కాల్ చేయడం ఎవరి మీద కాల్ చేయాలి? సబ్సెట్ ఏదైతే ఉందో దాని మీద కాల్ చేయాలి. సో ఎస్ డాట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ టీ అని వచ్చేసి. సో దట్ గివ్స్ ట్రూ ఓన్లీ, ఆబ్వియస్లీ. ఓకే, రివర్స్ లో వేస్తున్నాను చూడండి, మీకు తెలుస్తుంది. ఈజ్ టీ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎస్? ఈజ్ టీ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎస్? False. False, Nana. You can see that. False sir. Yeah, you can see that output. False, right? Okay, na? Yes sir. అలాగే Yes, వచ్చేసి sir. ఈజ్ సూపర్ సెట్ అని ఉంటుంది నాన్న, రివర్స్ అన్నమాట. ఈజ్ టీ ఈజ్ అ సూపర్ సెట్ ఆఫ్ ఎస్? True. True sir. యా, ట్రూ నాన్న. యూ కెన్ సీ దట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, సూపర్ అని రాయలేదు. ఎస్ అని పెట్టాను ఇక్కడ, జీవితం. ఇది చూడండి అన్న, టీ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఎస్. ట్రూయేనా? ఓకేనా? Yes sir. సో అది నాన్న, ఇది ఈజ్ సబ్సెట్, ఈజ్ సూపర్ సెట్ అనమాట. ఓకేనా? సో అలాగే వచ్చేసి యూనియన్, ఇంటర్సెక్షన్, ఓకే, ఇంటర్సెక్షన్ అప్డేట్, డిఫరెన్స్ అప్డేట్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఇవన్నీ మనం చూసాం. గుర్తుందా మీకు? Yes sir. ఏంటి మెథడ్స్ ని కాల్ చేసాం, యూనియన్ అని చెప్పి, ఇంటర్సెక్షన్ అని. ఇక్కడ వచ్చే సింబల్స్ కూడా వాడుకోవచ్చు నన్ను. ఇది కూడా చూసాం మనం. ఆర్ సింబల్ పెడితేనేమో యూనియన్ అన్న, రైట్? ఇదిగోండి ఆర్ సింబల్, బిట్ వైజ్ ఆర్ సింబల్ పెడితే. బిట్ వైజ్ అండ్ సింబల్ పెడితేనేమో ఇంటర్సెక్షన్, రైట్?
అలాగే ఎస్ మైనస్ టీ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎస్ మైనస్ టీ నాన్న. అలాగే వచ్చేసి మనకి సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అంటే క్యాప్ సింబల్ నాన్న, రైట్? సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటమ్మా? సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి? మాట్లాడండి. సిమెట్రిక్ డిఫరెన్స్ నానా ఓన్లీ ఇన్ ఎస్, ఓన్లీ ఇన్ టీ. ఇంటర్సెక్షన్ మైనస్ చేస్తే వచ్చేది సిమెట్రిక్ డిఫరెన్స్ కదా. ఇంటర్సెక్షన్ చేస్తే అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే ఓన్లీ ఇన్ ఎస్, ఓన్లీ ఇన్ టీ, రైట్? yes sir. ఇవి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏమున్నాయి ఓన్లీ ఇన్ ఎస్, ఓన్లీ ఇన్ టీ. ఎస్ లో అయితే ఏమీ లేవు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ అందుకే ఎక్స్ట్రా కోడ్ పెడుతున్నాను చూడండి. ఎస్ లో వచ్చేసి ఐఎమ్ పుట్టింగ్ నెంబర్ 10. సో ఇప్పుడు మనం రన్ చేస్తే తెలుస్తుంది నాన్న. సో ఎస్ లో 10 నాన్న, టీలో వచ్చేసి 7, 4, 9, 6, 5, రైట్? ఆర్ సింబల్ వేస్తే ఏమొస్తుంది నాన్న? ఆర్ సింబల్ బిట్ వైజ్ ఆర్ యూనియన్ సార్. యూనియన్ నాన్న, చూస్తున్నారా? యూనియన్ వచ్చింది అన్ని, రైట్? ఎండ్ సింబల్ వేస్తే ఏమొస్తుంది నాన్న? ఎండ్ సింబల్ ఇంటర్సెక్షన్ అన్న, రైట్? ఇంటర్సెక్షన్ సార్. యా, ఇంటర్సెక్షన్ వచ్చేసి వస్తుంది. ఇక్కడ నేను డబుల్ కోట్ లో మార్చట్లేదు, టైం వేస్ట్ అని, అంతకుమించి ఏం లేదు. మనం ఏది ప్రింట్ చేస్తుంటే అది మార్చుకోవాలన్న డబుల్ కోట్ లో, అలాగా, రైట్? అర్థమైంది కదా? ఓకే, ఇది చెప్పండి. ఎస్ మైనస్ టీ అంటే ఏమొస్తుంది అన్న? ఆన్సర్ చెప్పండి నాకు. ఎస్ మైనస్ టీ 10 అన్న, ఆబ్వియస్లీ ఓన్లీ ఎస్ లోనే ఉండేది, రైట్? 10. టీ మైనస్ ఎస్ 9, 4, 5, 6, 7. వెరీ గుడ్. ఓకే, 9, 4, 5, 6, 7, రైట్? చూస్తున్నారు కదా? ఓకేనా? yes sir. ఎస్ డాట్ డిఫరెన్స్ అంటే ఏమొస్తుంది నాన్న? ఎస్ డాట్ డిఫరెన్స్ టీ మాట్లాడండి. ఎస్ డాట్ డిఫరెన్స్ టీ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ మైనస్ టీ ఓన్లీ, రైట్? 10 sir. 10 చూస్తున్నారు కదా? Yes sir. నేను అంటున్నాను యాక్చువల్ గా ఎస్ డాట్ డిఫరెన్స్ అండర్ స్కోర్ అప్డేట్. ఏం జరుగుతుందమ్మా? వితౌట్ కామన్ ఎలిమెంట్స్ సార్. ఏం చేంజ్ అవుతుంది? అప్డేట్ అంటే ఏంటి? డిఫరెన్స్ అప్డేట్ అంటే ఎస్ డాట్ డిఫరెన్స్ అప్డేట్ టీ. నీకు చెప్పలేదా డిఫరెన్స్ అప్డేట్? చెప్పాంగా, ఇంటర్సెక్షన్ అప్డేట్, డిఫరెన్స్ అప్డేట్.
ఓన్లీ 10 ఉంటుంది సార్ ఎస్ లో. వెరీ గుడ్ నాన్న. అంటే డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో అది వెళ్ళి ఎస్ లో ఉన్న ఒరిజినల్ వాల్యూని మోడిఫై చేసేస్తుంది. ఇదిగో చూడండి. ఏమైంది ఇది? ప్రింట్ పెట్టేసాం. ఓకే నాన్న, చూస్తున్నారా అవుట్పుట్ లో ఏమైంది నాన్న? Any change you can observe? Are there any changes? నన్న వాయిస్ వినిపిస్తుందా నాది? ఏం చేంజ్ అయిందమ్మా డిఫరెన్స్ అప్డేట్ అంటే? నన్ను వింటున్నారా? ఎస్ లో ఏమున్నాయి? 10 ఉంది. ఎందుకు 10 ఉంది? 1 2 3 ఏమైనాయి? సో ఏదైతే నువ్వు డిఫరెన్స్ కనుక్కున్నావో ఎస్ కి టీ కి డిఫరెన్స్ 10 వచ్చింది కదా నాన్న, దాన్ని తీసుకెళ్లి ఎందులో పెట్టింది? ఎస్ లో పెట్టింది. ఎందుకు? నువ్వు ఎస్ డాట్ డిఫరెన్స్ అప్డేట్ అన్నావు కాబట్టి. నేను ఇక్కడ టీ డాట్ డిఫరెన్స్ ఎస్ అన్నాను అనుకోండి, టీ డాట్ డిఫరెన్స్ ఎస్ కోడ్ లో టీ డాట్ డిఫరెన్స్ ఎస్ అన్నాను అనుకోండి, నన్ను ఏమవుతుంది చెప్పండి? 9 4 5 6 7 ఎక్కడికి వెళ్తాయి? ఎస్ సెట్ లోకి వెళ్తాయి సార్. టీలోకి వెళ్తాయి. టీలోకి రైట్. టీ సార్. యా, ఇక్కడ చూడండి ఎస్ అలాగే ఉంది అన్చేంజ్డ్ గా. ఈసారి నా డిఫరెన్స్ ఎలిమెంట్లు ఎవరిలోకి వెళ్ళినాయి? టీలోకి నాన్న, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ అప్డేట్ నాన్న. అప్డేట్ అంటే ఏం లేదు నాన్న. అలాగే ఇంటర్సెక్షన్ అప్డేట్ అన్నాను అనుకోండి నాన్న, ఇంటర్సెక్షన్ కనుక్కుంటది. ఆ ఇంటర్సెక్షన్ కి వచ్చిన వాల్యూస్ ని నువ్వు ఏ ఆబ్జెక్ట్ మీద కాల్ చేసావో దానిలోకి వెళ్ళి అక్కడ ఉన్న పాత్ ఎలిమెంట్స్ తీసి ఈ ఇంటర్సెక్షన్ వాల్యూస్ అందులో పెట్టేస్తుంది, రైట్. సో అది నాన్న, ప్లీజ్ కొంచెం గుర్తుపెట్టుకోండి నాన్న. సో ఇంటర్సెక్షన్ అప్డేట్ ఇది కూడా అవే. రెండింటికి ఇంటర్సెక్షన్ వచ్చేసి ఏంటి నాన్న? 1 2 3 కి 4 5 3 2 కి ఇంటర్సెక్షన్ ఏంటి? 2 3. ఇంటర్సెక్షన్ అప్డేట్ అన్నాం. ఇంటర్సెక్షన్ అప్డేట్. సో ఇంటర్సెక్షన్ అప్డేట్ అంటే ఏమవుతుంది నాన్న? వచ్చేసి ఏ మీద కాల్ చేశాను నేను? ఏ మీద అంటే ఎవరు మారుతారు చివరికి? ఏ మారుతుంది. ఏలోకి ఏం వెళ్తేనన్నా? ఏలోకి నాకు 2 3 వెళ్తుంది నాన్న, రైట్. డిఫరెన్స్ అప్డేట్ ఇప్పుడే మనం చెప్పాం. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పినవే, రైట్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి నాన్న? కామన్ గా ఉన్నవి తప్ప మిగతావి, అంటే ఇంటర్సెక్షన్ మైనస్ మిగతావి రిమైనింగ్. ఇంటర్సెక్షన్ ఎవరు ఈ రెండింటికి? 2 3 నాన్న. సో ఈ 2 ఈ 3 రిమూవ్ అయిపోతాయి నాన్న. వచ్చేసి ఇంకేం మిగిలింది? 1 4 5. ఇదిగోండి అదే మిగిలింది, 1 4 5. దట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ డిఫరెన్స్, రైట్. ఇంకోటి కాపీ నాన్న. కాపీ అంటే ఏం లేదు నాన్న, ఎగ్జాక్ట్ సేమ్ కాపీని వచ్చేసి ఒక దాన్ని తయారు చేసి బీకి ఇస్తుంది నాన్న, బట్ విత్ డిఫరెంట్ అడ్రస్. వింటున్నారా?
ఇవి ఇక్కడ చూడండి నాన్న, ఇలా రాస్తున్నా నేను. ఎస్ ఉంది కదా, ఎస్ డాట్ కాపీ అని రాసా. ఓకేనా? తర్వాత వచ్చేసి ప్రింట్ ఐడి ఆఫ్ ఎస్, అంటే ఎస్ యొక్క అడ్రస్ ని ప్రింట్ చెయ్యి, అలాగే టీ యొక్క అడ్రస్ ని ప్రింట్ చేయి. అంటే కాపీ అంటే సేమ్ అడ్రస్ తో ఉంటాయా, డిఫరెంట్ అడ్రస్ తో ఉంటాయా అని చెక్ చేద్దాం అనుకుంటున్నాను నేను. రైట్, చూడండి నేను. ఐడి అంటే ఇక్కడ ఏదో ప్రింట్ చేసింది. ఓకే నాన్న, ఐడి అంటే ఏమొస్తుంది మనకి? అడ్రస్ అడ్రస్ వస్తుంది. కోడ్ స్కల్ప్చర్ లో డిఫరెంట్ గా ప్రింట్ అవుతుంది, కంగారు పడకండి. ఓకే, ఇది ఇక్కడ రన్ చేద్దాం అండి. చూసారా నాన్న, ఆర్ బోత్ ఆర్ సేమ్ అడ్రస్ ఆర్ డిఫరెంట్ అడ్రస్? డిఫరెంట్ అడ్రస్. యా, డిఫరెంట్ అడ్రసెస్ నాన్న. అంటే అర్థం ఏంటి? ఎస్ లాంటి ఇంకొక కాపీ తయారైంది, బట్ అది సెపరేట్ అడ్రస్ లో స్టోర్ అయింది నాన్న. బట్ రెండిట్లో ఉన్నవి కామన్ ఎలిమెంట్లు, బికాస్ టీ ఈస్ ద కాపీ ఆఫ్ ఎస్, రైట్? ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇలా అంటున్నాను నేను వచ్చేసి టీ డాట్ యాడ్ నంబర్ 5 అండ్ ప్రింట్ అంటే ఏమైంది నన్ను చూడండి, ఏమొచ్చింది అవుట్పుట్? రైట్. సో అంటే కాపీ మీద వచ్చేసి మనం ఏమైనా చేసుకోవచ్చు నన్ను, యూ కెన్ డూ ఎనీ ఆపరేషన్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ కాపీ మెథడ్ నాన్న. అలాగే ఈజ్ డిస్జాయింట్. డిస్జాయింట్ అంటే అర్థం ఏంటి నాన్న? అంటే ఏంటి? నో కామన్ ఎలిమెంట్స్, రైట్? ఏమొచ్చిందన్న మనకి? ఎస్ అంటే డిస్జాయింటెడ్. ఫాల్స్. ఫాల్స్. ఎందుకు? బోత్ ఆర్ సేమ్ నో, ఇవి కాపీ కదా, అవునా? ఎస్ సార్. అదే నేను ఇలా పెట్టాను 4,5,6. ఇప్పుడు ఏమొస్తుంది అన్న? ట్రూ సార్. సో ఎస్ అండ్ టీ ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటే నౌ యూ గెట్ ద ట్రూ. సో అది నాన్న వచ్చేసి ఈజ్ డిస్జాయింట్. నెక్స్ట్ వన్ ఆల్. ఆల్ అంటే ఏంటి నాన్న? అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటే ట్రూ నాన్న, ఒక్క జీరో ఉన్న ఫాల్స్, రైట్? మనం మేము ఆల్రెడీ చూసాం స్టిల్లో ఆల్ ఎనీ, గుర్తున్నాయా? ఎస్ ఉంది కాబట్టి, ఎస్ ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ ఎస్ ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఎస్ లో 1 2 3 ఉన్నాయి. ట్రూ నాన్న, బికాజ్ నో జీరో. బి చూడండి, బి లో దేర్ ఇస్ ఎ జీరో, సో ఆల్ ఆఫ్ బి అంటే ఏమొస్తుంది? ఫాల్స్, రైట్? అలాగే ఎనీ. ఎనీ అంటే అర్థం ఏంటన్నా? అట్లీస్ట్ ఒక నాన్ జీరో ఉంటే సరిపోతుంది. ఎన్ని జీరోలు ఉన్నా ఒక్క నాన్ జీరో వాల్యూ ఉంటే ట్రూనే. సో ఇక్కడ 1 2 3 లో జీరో ఉంది కదా, ఎస్ లో 1 2 0 లో. బి లో మాత్రం కంప్లీట్ జీరోస్ ఉన్నాయి. ఓకే, సి వచ్చి ఎంటీ. ఎనీ ఆఫ్ ఎస్ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఎనీ ఆఫ్ బి ట్రూ ఆ ఫాల్సా?
ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వచ్చింది? False. B లో ఏముంది? B లో ఓన్లీ జీరో. ఓన్లీ జీరో 0. సార్. ఇక్కడ C చూడండి నాన్న, C లో ఏమన్నా ఉన్నాయా ఎలిమెంట్స్? ఎంటీ. నో ఎలిమెంట్స్ నాన్న. నేను ఎనీ ఆఫ్ C అన్నా, అప్పుడు ఏమొస్తుంది నాకు? ఫాల్స్, బికాస్ నో ట్రూ వాల్యూస్ ఆర్ నో ఫాల్స్ వాల్యూస్, రైట్? ఓకేనా? ఎన్యూమరేట్ నాన్న, ఎన్యూమరేట్ మీకు తెలుసు కదా, ఎన్యూమరేట్. ఎన్యూమరేట్ అన్న గుర్తుందా? ఎన్యూమరేట్ Yes, sir. ఇండెక్స్ వాల్యూ Divide కింద this- డివైడ్ చేస్తుంది, రైట్? ఇండెక్స్ వాల్యూస్ కింద రిటర్న్ చేస్తుంది. నాకు ఇక్కడ బేసిక్ గా సెట్స్ లో ఇండెక్స్ ఉండవు, కానీ అది ఉన్న ఆర్డర్ కి ఎస్యూమ్ చేసుకుంటది నాన్న. వచ్చేసి ఇలా ఉంది కదా, 1 8 0 3 7 5 -1. సో ఇది ఇండెక్స్ 0 1 2 3 4 5 6 అని చెప్పేసి తీసుకుంటుంది నాన్న వీటిని ఇండెక్స్ వాల్యూస్. ఓన్లీ ఎన్యూమరేట్ ఫంక్షన్ అలా చేస్తుంది. సో ఏం చేస్తుంది? ఇండెక్స్ 0 కి 1 కి. వింటున్నారా? ఏమన్నా ఉందా ఇలాంటి పేరు? ఎక్కడన్నా ఉందా 0 1? మాట్లాడండి. నో సార్. మరి ఏమైంది? ఏమిచ్చింది నాన్న మనకి ఇది? చూస్తున్నారా? Yes, sir. చూడండి అన్న, ఇండెక్స్ 0లో 3 ఉందంట, కరెక్టేనా? ఏమా? ఇండెక్స్ No, sir. 1 లో 10 ఉందంట, ఇండెక్స్ 1 లో 10 ఉందంట, కరెక్టేనా? నో సార్. సో No, ఏంటి ఏంటి అని అంటే, బికాస్ ఎన్యూమరేట్ ఫంక్షన్ వచ్చేసి ఇండెక్స్ కింద ఎస్యూమ్ చేసుకుంటది నాన్న, బట్ ఇది మాత్రం నాకు అన్ఆర్డర్డ్ కదా, అందుకని దానికి ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ పెట్టింది నాన్న. ఎన్యూమరేట్ మాత్రం నాకు ఇండెక్స్ వాల్యూ లాగా ఇచ్చింది, బికాస్ దిస్ ఈస్ అన్ఆర్డర్డ్. సో దోస్ హ్యాస్ బీన్ చేంజ్డ్, రైట్? ఎస్ సార్. Yes, sir. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇండెక్స్ లు 0 నుంచి 3 వరకు అనుకుంది, కానీ వాల్యూస్ మాత్రం వచ్చేసి డిఫరెంట్ గా వచ్చినాయి అన్న. సో అది అన్నమాట, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సెట్స్ కదా, రైట్? ఎస్ సార్. ఓకేనా? ఇవి మీకు ఈజీగా తెలుస్తాయి, మాక్సిమము, మినిమము, సమ్ము. యు నో ఆల్ దీస్, రైట్? మ్యాథ్స్ వచ్చి ఏం చేస్తుంది నాన్న? హైయెస్ట్ ASCII కోడ్. వాల్యూస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ASCII కోడ్లు అని కాదు. నేను ఇస్తున్నది డైరెక్ట్ నంబర్లే కదా, ఇంకా ASCII కోడ్లతో సంబంధం లేదు, క్యారెక్టర్ సైజ్ అలా. Yes, sir. ఓకేనా? సో మాక్సిమం ఎలిమెంట్ ఎంత? మాక్సిమం ఎలిమెంట్ 10, sir. 10. వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. మిన్ కొడుతున్నాను. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? 1. 1 అన్న, రైట్? వి గాట్ ద మినిమం. ఈసారి సమ్ కొడుతున్నాను అన్న, సమ్ ఎంతనన్నా దానికి? 16, sir. ఓకే, 16. 16, sir. అవుట్పుట్ వచ్చిందా? 16. ఓకే అమ్మా? Yes, sir.
వెరీ గుడ్. సో అలాగే వచ్చేసి సార్టెడ్ నాన్న, సార్టెడ్ అని ఒక మెథడ్ ఉంది నాన్న. సార్టెడ్ అదేం చేస్తుంది అంటే సెట్ లో ఉన్న వాటిని సార్ట్ చేస్తుంది. అలానే మళ్ళీ అక్కడ అలా ఉంటాయి అంటే ఉండవు కదా, బికాస్ సెట్ కదా ఇది. ఎస్ సార్, అన్ఆర్డర్డ్ కదా. కానీ ఏం చేస్తుంటే నాన్న, నువ్వు సార్ట్ అడిగావు కదా అని సార్ట్ చేస్తుంది నాన్న. బట్ దాన్ని ఏం చేస్తుంది అంటే అది లిస్ట్ లాగా ఇస్తుంది నాన్న. అర్థమైందా? తర్వాత మళ్ళీ నువ్వు సెట్ ని ప్రింట్ చేసి చూస్తే అది అన్ఆర్డర్డ్ లానే ఉంటాయి. దే విల్ బి యాజ్ ఇట్ ఈస్ అన్నమాట, ఇష్టం వచ్చినట్టే ఉంటాయి. కానీ నువ్వు సార్టెడ్ అని పెట్టి ఒక సార్టెడ్ లిస్ట్ వస్తుంది నాన్న. చూడండి, సార్టెడ్ ఆర్డర్ ఈక్వల్స్ టు అని చెప్పి ఏమొచ్చింది, స్క్వేర్ బ్రాకెట్ లో వచ్చినాయి ఎలిమెంట్స్ కదా. సార్ట్ అయినాయా లేదా? సార్ట్ అయినాయి కదా అని కింద మళ్ళీ నేను సెట్ ని ప్రింట్ చేశా. సెట్ లో ఏమొచ్చింది నాన్న? 2 3 1 10. 2 3 1 10 అంటే ఏంటి? అవి అలాగే ఉన్నాయి అన్సార్టెడ్ గానే. బట్ నాకు సార్టెడ్ అని మనం అప్లై చేసిన మాత్రము ఒక లిస్ట్ లాగా వచ్చింది, సార్టెడ్ లిస్ట్, రైట్? యా. ఓకే నాన్న. సో లాస్ట్ కి వచ్చేసాం నాన్న. మనం వచ్చేసి లైక్ నెస్టెడ్ లిస్ట్ పెట్టినట్టుగా సెట్ లోపల ఏమైనా లిస్ట్ పెట్టవచ్చా, సబ్ లిస్ట్ ఇలాగా పేర్ బ్రాకెట్ పెట్టి 4, 5, 6. చూడండి నాన్న ఏమొచ్చింది. నేను సెట్ లోపల 2 1 3 పెట్టి 4th ప్లేస్ లో ఇంకొక లిస్ట్ పెట్టాను అన్న. నాకు అది వచ్చేసి ఏం చేస్తాను, టైప్ ఎర్రర్ అని ఇచ్చింది. ఇట్స్ సేయింగ్ దట్ అన్హాషబుల్ టైప్. దట్ మీన్స్ యూ కాంట్ పుట్ లిస్ట్ యాజ్ అన్ ఎలిమెంట్ ఇన్ సెట్. అర్థమైందా? బికాస్ ఎందుకు, లిస్ట్ అన్నది చేంజ్ అవుతుంది కదా. అర్థమైందా? బట్ నేను టపుల్ పెట్టాను అనుకోండి నాన్న, టపుల్ పెడితే నో ప్రాబ్లం. బికాస్ టపుల్స్ ఆర్ చెప్పండి ఇమ్యూటబుల్ అన్న. చూడండి, నేను టపుల్ పెడితే హ్యాపీగా తీసుకుంది అది, రైట్? పెరాంథసిస్ లో పెట్టాను 4 5 6 ని. సో టపుల్ ఈజ్ నో ప్రాబ్లం నాన్న. ఇట్ కాంట్ టేక్ లిస్ట్ యాజ్ అన్ ఎలిమెంట్, రైట్? ఓకే నాన్న. So we are concluding these sets nana with some points. So ఏంటి అది, sets are unordered, so no indexing. That's one key point, right? అలాగే set elements are unique and duplicate elements are not allowed. Okay na? Yes sir. అలాగే సెట్ లో వచ్చేసి ఏముండాలి నాన్న, సెట్స్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ మస్ట్ బి ఇమ్యూటబుల్ టైప్, లైక్ టపుల్ లాగా ఉండాలి, లేకపోతే నార్మల్ ఇంటిజర్ వాల్యూస్ ఉండాలి, రైట్? ఓకే, వెరీ గుడ్ నాన్న. సో వీల్ కమ్ టు ద డిక్షనరీస్ కాన్సెప్ట్ నాన్న. డిక్షనరీస్, దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ సెకండ్ యూనిట్. సో పైథాన్ వచ్చేసి నాన్న కరెంట్ వచ్చేసి మనం వీఆర్ యూజింగ్ 3.7 ఆర్ సంథింగ్. ఇప్పుడు వచ్చేసి డిక్షనరీస్ వచ్చేసి ఆర్డర్డ్ నాన్న. వచ్చేసి మనము ప్రీవియస్ గా కనుక చూస్తే అంటిల్ 3.6 డిక్షనరీస్ ఆల్సో లైక్ సెట్స్ అన్నమాట. దే ఆర్ అన్ఆర్డర్డ్ సీక్వెన్స్ అన్నమాట, రైట్? చెప్పండి. సో మనకి డిక్షనరీస్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చూసాం, ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. డిక్షనరీస్ లో ఏముంటాయన్నా, బేసిక్ గా డిక్షనరీస్ విల్ హ్యావ్ అ కీ వాల్యూ పెయిర్స్, రైట్? సో ఇలా వచ్చేసి నేను ఇలాగా ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు నాన్న, లైక్ దిస్.
ఇలా అంటే ఎంటీ డిక్షనరీ ప్రింట్ అవుతుంది, రైట్? ఓకేనా? ఇది మనం ఆల్రెడీ చూసాం, రైట్? ఈక్వల్ టు బదులు ఏముంటాయి? కోలన్స్, రైట్? ఓకేనా? సో గుర్తుంది కదా ఇది? నన్ను ఉన్నారా? ఎస్ సార్. Yes, sir. సో ఇందులో నేమ్ ని ప్లేస్ ని ఏమంటాం నాన్న? నేము ప్లేసు వాటిని ఏమంటాం? కీస్ అంటాం నాన్న, వాటిని కీస్. సీను భీమవరం ఏమంటాము? వాల్యూస్ అంటాం. అర్థమవుతుందా? కోలన్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది కీ, రైట్ సైడ్ ఉండేది వాల్యూ. కీ వాల్యూ పేర్స్ అంటే అవే. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓన్లీ సీను మాత్రమే ప్రింట్ కావాలనుకోండి, స్క్రీన్ మీద ఏం రాస్తానన్నా? ప్రింట్ ఆఫ్ డి స్క్వేర్ బ్రాకెట్ లో కీ నేమ్ రాస్తానన్నా. వాట్ ఈస్ ద కీ నేమ్ ఫర్ సీను? Name. నేమ్ నాన్న. అది కూడా సింగిల్ కోట్ లో పెట్టాలి కంపల్సరీగా. సార్. అది చూసారా? ఓకేనా? ఓకేనా? సో అలాగే ఈ కీస్ ఉన్నాయి కదా నాన్న, దీస్ కీస్ కెన్ బి నంబర్స్ ఆల్సో. ఏనన్నా చూస్తున్నారా? Yes, sir. ఇందులో నాకు ఆర్డర్ గా వచ్చినాయి, అన్ఆర్డర్డ్ గా వచ్చినాయి ఎలిమెంట్స్. Unordered. అన్ఆర్డర్డ్ గా వచ్చినాయి బికాస్ ఇది నాకు వచ్చేసి పైథాన్ ఓల్డ్ వర్షన్ వాడుతుంది అన్నమాట, రైట్? సో కీ కెన్ బి అ స్ట్రింగ్, కీ కెన్ బి అ నంబర్ నాన్న. ఈవెన్ అ కీ కెన్ బి ఎ టపుల్. ఇది కూడా రాస్తున్నాను చూడండి. 1, 2, 3 ఒక టపుల్ లా రాస్తున్నాను చూడండి నాన్న. ఏనా చూస్తున్నారా? సో గుర్తుపెట్టుకోండమ్మా, కీ కెన్ బి అ స్ట్రింగ్, కీ కెన్ బి అ నంబర్, కీ కెన్ బి అ టపుల్. ఓకే, ఓన్లీ కీని మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి నాన్న. ఫర్ లూప్ ఇలా రాయొచ్చు. ఫర్ ఐ ఇన్ కీ డాట్ కీస్ అని ఒక మెథడ్ ఉంది నాన్న, బిల్ట్ ఇన్ మెథడ్. సో డిక్షనరీ ఆబ్జెక్ట్ మీద డి డాట్ కీస్ అని పెట్టా. ఇక్కడ చూడండి, నేను ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఐ. ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి నా స్క్రీన్ మీద. చూసారా? కీస్ ఏమున్నాయి నాన్న? 1, 2, 3, 4, 5, 6, రైట్? Yes, sir. ఓన్లీ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకోండి నాన్న, నేనేమంటాను? డి డాట్ వాల్యూస్ అని చెప్తాను నాన్న. డి డాట్ వాల్యూస్. ఓన్లీ వాల్యూస్ వచ్చినాయి, రైట్? ఓకేనా? నాకు వాల్యూ కావాలి, కీ Yes, కూడా sir. కావాలి అనుకోండి నాన్న. ఐటమ్స్ అని ఇంకొక మెథడ్ ఉంది నాన్న, ఐటమ్స్. అప్పుడు కీ వాల్యూ పెయిర్స్ లాగా వస్తాయి నాన్న. 1, 2, 3 అంటే సీను, 4, 5, 6 అంటే భీమవరం, రైట్? ఓకేనా? Yes, sir. ఏమేమి ప్రింట్ చేశాను నాన్న నేను? Both keys and values.
keys, values, items. కీస్, వాల్యూస్, ఐటమ్స్. Items. ఎవరి మీద కాల్ చేశాను నేను? అవి ఏదైనా ఆబ్జెక్ట్ మీద కాల్ చేశానా, డైరెక్ట్ గా రాసానా? డైరెక్ట్ గానే సార్. ఏ జీవితం, క్వశ్చన్ సరిగా వినండి. డిడ్ ఐ కాల్ దట్ మెథడ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ జస్ట్ ఐ రైట్ కీ, వాల్యూస్, ఐటమ్స్ అలానే రాసానా? ఏదైనా ఆబ్జెక్ట్ మీద రాసానా, కాల్ చేశానా? కాల్డ్ బై ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? D. డీనా? రైట్, మర్చిపోకండి ప్లీజ్. Dictionary. ఓకే నన్న, డిక్షనరీ ఆబ్జెక్ట్ మీద కాల్ చేశాను నన్న నేను, రైట్? Yes, sir. సో అది నాన్న. ఇప్పుడు వచ్చేసి మనం చూసినదైతే అన్ఆర్డర్డ్, కానీ కొత్తగా అయితే ఆర్డర్డ్ లిస్ట్ లోకి వచ్చేసినాయి, రైట్? డిక్షనరీ అన్నది ఏంటిదన్న? ఇట్ ఈస్ అ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ బోత్ వాట్ ఈస్ దట్ కీ అండ్ వాల్యూ, రైట్? And values. యా, ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ వాల్యూస్ ఉండవు నాన్న, కీ ఇస్తే వాల్యూ వస్తుంది అంతే, రైట్? సో అందుకని వి కాల్ దెమ్ యాజ్ మ్యాపింగ్స్ అని చెప్తాం నాన్న. ఆల్ ద కీస్ ఆర్ మ్యాప్డ్ టు ద వాల్యూస్ అని, రైట్? కీకి వాల్యూకి మధ్యలో ఏం సెల్ ఉండాలి నాన్న? అండర్స్కోర్. ఏం మాట్లాడుతున్నారు? కీకి వాల్యూకి మధ్యలో ఉన్నానా? ఈ కీ 1 పేరు అలా రాసుకున్నా నేను. అండర్ స్కోర్ ఏంటి కామెడీగా? కీ 1, కీ 2 కూర్ని అలా పేర్లు పెట్టుకున్నా. కీకి వాల్యూకి మధ్యలో ఏముందమ్మా? Columns. కాలన్ అన్న. సార్. ఓకేనా? స్క్రీన్ మీద ఏం కనిపిస్తాయి చెప్పకండి నేను, జీవితం. ఓకే, Okay. సో మన డిక్షనరీలో యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ కీస్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ నాన్న, ఓకేనా? అలాగే కీస్ వచ్చేసి యునిక్ గా ఉండాలి నాన్న. కీస్ డూప్లికేట్స్ ఉండకూడదు, కీస్, రైట్? వింటున్నారా? Yes, sir. కీస్ వచ్చేసి నాకు యునిక్ గా ఉండాలి, యునిక్ గా, రైట్? సో ఇది మనం ఇంకా రేపటి క్లాస్ లో చూద్దాం నాన్న. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.